నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్నవరం దగ్గర జరుగుతున్న ప్రధాన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు. అనకాపల్లిలో ఉద్రిక్తత. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు దశను ప్రశ్నార్థకం చేసి ఆంధ్ర ప్రజలను తీవ్ర అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కోల్పోయారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించారు. అన్నవరం, పంప, ఆరంపూడి, గౌరయ్య, కోనేరు, కుమ్మరిలోవ దగ్గర జరుగుతున్న ప్రధాన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో పోలవరం ఎడమ కాలువ కోసం ₹1 ఖర్చు చేయకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా తీసుకుని ముందుకు సాగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలు తరలించడానికి లెఫ్ట్ కెనాల్ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. రకంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఒక త్రాగునీరు అవసరాలకు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అవసరాలకు, విశాఖ త్రాగునీటి అవసరానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి విధంగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఇంత పురోగతిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. చెప్పిన టైం బాండ్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందా? ఈ పునరావాస సమస్య కానివ్వండి, కేంద్ర సహకారం కానివ్వండి, ఏ విధంగా ఉంది ఈ ప్రాజెక్టు? పోలవరం ప్రాజెక్టు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2019 సమయానికే 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ప్రతి సోమవారం పోలవరం అనే పేజీ పెట్టుకుని 72% పూర్తి చేశారు 14-19లో. 19లో కనుక మళ్ళీ ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు ఈరోజు మీ ప్రాంతంలో ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమాల ధ్వంసమైంది. 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమాల్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు. 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేశాడు. 17 నెలలు అక్కడ అధికారులు లేకుండా చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 18 నెలలు కష్టపడి కట్టినటువంటి డయాఫ్రమాల్ ధ్వంసం చేసి ఆ రోజు అసెంబ్లీలో 2020 డిసెంబర్ పూర్తి చేస్తా అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు. అంటే డయాఫ్రమాల్ 2020లోనే వచ్చిన వరదలకి నష్టపోయిందని చెప్పి ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్తే అసలు డయాఫ్రమాల్ ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి పరిస్థితి మన అందరికీ. ఆఖరికి ఆ డయాఫ్రమాల్ పోయిందని తెలుసుకుని ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో మేము చెప్పలేము, పోలవరం ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజునటువంటి అంబటి రాంబాబు గారు చెప్పి, అంటే ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసారు. ఆ రోజు పోలవరం ఇంకా పూర్తవుతుంది అనేటువంటి ఆశలు కూడా వదులుకున్నారు ప్రజలు. పోలవరం అంటే ఒక కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు ప్రజలు వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో. అటువంటి పోలవరాన్ని ఈరోజు రేపు 2027 కల్లా పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే వీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. మేము వీళ్ళ ప్రెస్ ద్వారా మీకు మాటల ద్వారా చెప్పడం కాదు, చేతల ద్వారా చూపించాం. జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమాల్ని ధ్వంసం చేస్తే మళ్ళీ కొత్త డయాఫ్రమాల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 18 నెలల కాలంలోనే
ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం. మొన్ననే ఏప్రిల్ నెల 2వ తారీఖున ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం, కొత్త డయాఫ్రమ్ వాల్. అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2కు సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఖచ్చితంగా రేపు 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది. పోలవరం వరద జలాలు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిర్వాసితులు కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో. కేంద్రం ఇచ్చింది రీఎంబర్స్మెంట్, ఇప్పుడే మీరు అడిగారు కేంద్రం సాయం అని. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈరోజు ఇటువంటి వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు ఒక పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఆయనకు కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారు, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఈరోజు ఆర్థిక స్థితిని అధిగమించి పనులు మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేంద్రం రీఎంబర్స్మెంట్ చేసింది పోలవరం ప్రాజెక్టుకి. ఎందుకంటే 14-19లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా ఆ రోజు రాష్ట్రమే నిధులు ఖర్చు పెడితే ఆ నిధులు 19-24లో 3,880 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రీఎంబర్స్మెంట్ ఇస్తే ఆ పోలవరం నిమిత్తం కేంద్రం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ నిధులు కూడా దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. అవి పోలవరం ఖర్చు పెట్టడానికి చేతులు రాలా, వాటిని పోలవరం నిర్వాసితులు ఇవ్వడానికి చేతులు రాలా. అంటే పోలవరం రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి డబ్బులను కూడా మరి చేతులు మార్చి డైవర్ట్ చేసినటువంటి వ్యక్తికి ఈవేళ పోలవరం గురించి కానీ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గురించి కానీ, ఉత్తరాంధ్ర రాయలసీమ గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సైతం పరిష్కరించి అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఆయన రావులపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా ఈతకోటలో 2.90 కోట్లతో గోరింకల మేజర్ లైన్పై బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 15 లక్షలతో రావులపాడు శివారు పూరేటివారి చెరువు నుంచి మూరంపొలం వరకు నిర్మించిన మెటల్ రోడ్డును ప్రారంభించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 50 లక్షలతో రావులపాడులో NH16 సర్వీస్ రహదారి నుంచి R&B రోడ్డు వరకు నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, వైస్ చైర్మన్ కరటూరి నరసింహారావు, కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి, భీమారావు, కొత్తపేట నియోజకవర్గం తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వట్టిపల్లి పాపారావు, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ జక్కంపూడి బాలాజీ, గుత్తుల రాంబాబు, కొప్పిశెట్టి ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చెప్పి ఏమంటే ఆ లేడీస్ కొంచెం వెనకాల కనపట్ల సార్ అంతేనా సార్ కొంచెం ఒకసారి ఏమంటే చాలా వెనకెట్టండి అది ఓ సార్ నూతన బ్రిడ్జెస్ మహోత్సవమే అయ్యి ముహూర్త అయ్యి ముహూర్త శంకుస్థాపన అయ్యి ముహూర్త విఘ్నేశ్వరుని ఆ యొక్క దుర్గాదేవిని మొత్తం అందరినీ అయ్యి ముహూర్త ఇలా కనిపెట్టుకోండి. నాకు ఇస్తారు కానీ ఒకసారి ఆ యొక్క పసుపు నూతన ప్రారంభం శంకుస్థాపన అయ్యి ముహూర్తము అపవిత్రపోతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. స్థానిక గౌరపాలెంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కన్న పగలగొట్టి పాక్షికంగా ధ్వంసం చేయడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జరిగిన దుర్ఘటనపై దళ సంఘం నేతలు అనకాపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెనుకబడిన కులాలలో ఆరాధ్య దైవమైనటువంటి మహనీయుడైన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఇటువంటి ఘటనకు పాల్పడడం అత్యంత దారుణమని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నేతలు డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులకు శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. జై భీమ్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ విధంగా జరగడం మన భారతీయ సమాజంలో ఏమాత్రం ఉపేక్షించదగినది కాదు. ఈ ప్రాంతంలోనే కాదు, మనకి దేశం అంతటా కూడా 14వ తారీఖున చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాం. అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు మీరందరూ చూశారు. పట్టణం అంతా కూడా అక్కడ ఇక్కడని కాకుండా టౌన్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ విధంగా చేశారు అంటే ఇది ఏమాత్రం మనం ఉపేక్షించకూడదు. ఇప్పుడే ఇక్కడ మన స్థానికుల దగ్గర నుంచి ఒక రిపోర్ట్ కూడా తీసుకొని ఒక కేసు నమోదు చేస్తాం. బాధ్యులు ఎవరైనప్పటికీ కూడా కఠినంగానే మేము వ్యవహరిస్తాం. మీరు కూడా చూస్తారు చట్టం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి. సాధ్యమైనంత త్వరగానే నిందితులను పట్టుకొని కోర్టులో పెట్టడం జరుగుతుంది. దీనికి గాను మీ తరపున కూడా మాకు కొంత సమాచారం ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎంత తీవ్రమైన చర్యో ఇప్పుడే మీరు చూశారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారు కూడా కొన్ని సూచనలు చేశారు. దాని ప్రకారంగా కూడా మేము దర్యాప్తు చేస్తాం. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి 10 మందిలో మీకు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ ద్వారా అయినా మీకు తెలిసిన సమాచారాన్ని నాకు కనుక చేరవేస్తే సాధ్యమైనంత త్వరగా ఈ కేసును మనం ఛేదించగలుగుతాం. అంతేకాదు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇక్కడ ఏమీ జరగకుండా ఇప్పుడే రామ్కి గారు చెప్పారు సీసీటీవీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీటీవీలు ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ కూడా వచ్చారు. సీసీటీవీలు కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే ఇప్పుడు లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడనే కాదు మిగతా విగ్రహాల దగ్గర కూడాను ఇప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎక్కడైనా లైటింగ్ తక్కువ ఉందా, లేదంటే సీసీటీవీలు ఏమైనా ఏర్పాటు చేయే అవకాశం ఉందా పరిశీలించి ఆ విధంగా నియంత్రణ చర్యలు కూడా మేము చేపడతామని తెలియజేస్తాం. అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సిగ్గుమాలిన చర్య. దేశంలో ప్రపంచంలోనే ఒక విద్యావేత్త, ఒక ప్రపంచ మేధావి అయినటువంటి ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛా సమాన హక్కులు కలిగించినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా చేయడం అన్నది సిగ్గుమాలిన చర్య. ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ అధికారులు మరి ముఖ్యంగా సిగ్గుమాలను తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టమని, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని చెప్పి సీసీ కెమెరాలు పెట్టమని చెప్పి ఇదివరకు చర్యలు తీసుకోమని ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ నేటికి కూడా అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో కూడా ఇది జరగడం చాలా దారుణమైన విషయం. ఇమీడియట్గా శాసనసభ్యులు కూడా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ సిఐ గారు, డిఎస్పీ గారు 24 గంటల ఆ దోషుల్ని పట్టుకొని శిక్షించకపోతే ప్రజా సంఘాల తరపు నుంచి, దళిత సంఘాల తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మరీ ఉద్యమం చేసి ఉధృతం చేసి రాస్తారోకలు నిర్వహిస్తామని ఈ విధంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇదే హెచ్చరిక. ఇది సిగ్గుమాలిన చర్య. ప్రతి ఒక్కరూ కూడా ఇది తలదించుకోవాల్సిన చర్య. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితుడికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా భిక్ష పెట్టిన వ్యక్తి. ఆయన జీవితాన్ని అర్పించి, ఆయన జీవితాన్ని త్యాగం చేసి ప్రతి ఒక్కరికి జీవితాన్ని పెడితే ఆయన్ని ఒక మాలపల్లిలోనో, మాదిగపల్లిలోనో, దళితవాడల్లోనో నిర్మించుకుంటే అక్కడ కూడా వచ్చి అక్కడ కూడా దారుణాలు జరుగుతున్నాయి అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులైనటువంటి సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని పూర్తిగా పర్యవేక్షించి ఎందుకు ఇలా జరిగిందో, చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసి ఒకసారి అంతా ఇమీడియట్ తక్షణమే చర్యలు తీసుకోకపోతే దళిత సంఘాల నుంచి మరింత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ
సెలవు తీసుకున్నాను. మరీ ముఖ్యంగా శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తక్షణమే స్పందించి మాకు ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు చేసినందుకు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇదే తెలియజేసుకుంటున్నాం. 24 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాం. లేని పక్షంలో మా యొక్క సంఘాల నుంచి ఇది మరింత ఉధృతం చేసి రాస్తారోకో ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, అందరికీ జై భీమ్. ఈరోజు మన పెద్దలు చెప్పినట్టుగా చాలా దురదృష్టం ఈరోజు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటే భారత రాజ్యాంగం మీద దాడి. బాబాసాహెబ్ విగ్రహం మీద దాడి అంటే ఈ భారతదేశ పార్లమెంట్ మీద, ఈ భారతదేశ స్వతంత్ర మీద దాడిగా భావిస్తున్నాం. భావించాలి. ఎందుకంటే ఈ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి ఎన్నో కుల భిన్నతలు విభిన్నంగా ఉండే ప్రజల్ని ఒక ఐక్యతగా చేసిన రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటే మన మీద మనం చేస్తున్న దాడిగా భావించాలి. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు, తెలిసి చేశారో కానీ శిక్ష మాత్రం అనుభవించవలసిందే. ఎందుకంటే ఇది 1982లో పెట్టిన విగ్రహం. ఒకసారి దాన్ని కూడా జూమ్ చేయండి సార్. 1982లో పెట్టిన విగ్రహం అంటే ఇప్పుడు 40 సంవత్సరాల పైబడి జరుగుతున్న విగ్రహం ఇది. ఎంతోమంది పూజలు అందుకున్న విగ్రహం ఇది. ఎంతో మానీయులు ఇక్కడ ఈ చోటు నుంచి వెళ్ళిన మా చోటు ఇది. అటువంటి విగ్రహాన్ని పాడు చేశారంటే అది మనం ఏదో తెలిసి జరిగిందని మాత్రం ఎవరో భావించదు. ఎందుకంటే తెలిసి జరిగిందే. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, చాలా దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ విగ్రహం మీద దాడి జరిగిందంటే దీనికి ఏదో బలమైన కారణం ఉండాలా, అతనికి ఏదో ఆలోచన ఉండాలా చేసిన వాళ్ళకి. సో అటువంటి వారిని వదిలే ప్రసక్తి ఏదైనా ఇప్పుడే మన పెద్దలు రామకృష్ణ గారు చెప్పారు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడారు. వారు కూడా దీని మీద కఠినంగా బాగా తీవ్రంగా స్పందించారు. సీఐ గారికి డిఎస్పీ గారి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దోషులు వదలొద్దు. ఏ స్థాయికైనా వెళ్ళి ఎవరైనా సరే అరెస్ట్ చేయండి. అది ఏ పార్టీలకు అతీతంగా వారు ఏ పార్టీలు ఉన్నా సరే వాళ్ళు అరెస్ట్ చేయమని సీఐ గారికి కూడా ఇచ్చారు. అదే ఫోన్లో కూడా మేము ఇప్పుడు మాట్లాడడం జరిగింది సార్ తోటి. వారు కూడా ఇచ్చిన దీని మీద మేము ఒక భరోసా తీసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏదో ఉన్నా కానీ మాకు న్యాయం జరగాలి కాబట్టి ఆ న్యాయానికి భరోసా ఇచ్చారు కాబట్టి శాసనసభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సీఐ గారికి డిఎస్పీ గారికి కూడా తెలియజేసేది ఏమంటే దీని మీద త్వరగతిన ఎంక్వైరీ పూర్తి చేసి ఏ స్థాయిలో అయితే ఎంక్వైరీ పూర్తి చేసి కనీసం దోషులు ఐడెంటిఫై చేస్తే మిగతా కార్యక్రమం ముందుకెళ్తాయని మన వారు భరోసా ఇచ్చిన కారణంగా మేము మా సీఐ గారు ఆ తదుపరి ఎంక్వైరీ అధికారులు ఇచ్చే రిపోర్ట్ని బట్టి మిగతా పనులు కూడా ఇక్కడ జరుగుతాయని తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి వారికి రామ్కి సార్కి అలాగే జోలాడి గారికి గోపి గారికి అలాగే మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కొంతమంది ఈ భారతదేశానికే ఎంతో ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి, యావత్ దేశానికి స్వేచ్ఛా వాయువులని స్వేచ్ఛా జీవనాన్ని అందించినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దురుద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని ఈ ప్రాంత ప్రజానికంగా మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విషయం ఉదయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఇక్కడికి వచ్చిన తర్వాత సదరు విషయాన్ని వెంటనే స్థానిక శాసనసభ్యులు కొంటాల రామకృష్ణ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే మా ఇన్ఛార్జ్ రామ్కి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకొని దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వేటాడి పట్టుకొని దీనికి తగిన బుద్ధి మాత్రం ఖచ్చితంగా చెప్పిస్తాం. ఎందుకంటే ఈ ఘటన ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు. జిల్లాలోనే మొట్టమొదటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంకి ఈరోజు అవమానం జరిగిందంటే ఇది మా మీద జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి తగ్గ మూల్యం మాత్రం ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెల్లించక తప్పదు. ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి మాత్రం లేదు. ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి గతం నుంచి కూడా డిమాండ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చాలామంది అడుగున్నారు. దానికి సంబంధించి వెంటనే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి కొంటాల రామకృష్ణ గారు సీసీ కెమెరాలు కానీ ఇక్కడ ఇంకా లైట్లు మంజూరు చేయాల్సి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టిస్తున్నారు. ఈరోజే అవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే మాత్రం లేదు. దీన్ని ఎక్కడ దాకైనా కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. రామకృష్ణ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని వదలొద్దనే ఉద్దేశంతో ఉన్నారు. డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా వచ్చి దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు పూర్తి చేస్తున్నారు. వాళ్ళు పూర్తి చేసిన వెంటనే త్వరితగతిలో వాళ్ళు పట్టుకొని శిక్షిస్తారని మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటాం. ఇవాళ ఉదయం తెల్లవారుజామున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఎవరైతే ప్రయత్నించారో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కంటి దగ్గర గాయం చేయడం జరిగింది. ఎవరైతే దుండగులు ఉన్నారో ఇవాళ నుంచి అంబేద్కర్ బొమ్మ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. మర్యాదగా మీరే పోలీసులకి లొంగిపోండి. లొంగిపోయి మీకు లొంగిపోతే మీకు
క్షమాభిక్షలు పెట్టడం లేదా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మీకు ఏవైతే శిక్ష ఉందో దాని ప్రకారం వెళ్తుంది. అదే మా వాళ్ళు ఎంక్వైరీలు కానీ ఎవడైతే ఆ పని చేశాడో ఆడి కానీ దొరికితే మాత్రం సినిమా మాత్రం వేరేగా ఉంటుందని కూడా జైభీమ్ ఛానల్ నుంచి, అంబేద్కర్ యూత్ నుంచి, అంబేద్కర్ అసోసియేషన్ నుంచి కూడా, అంబేద్కర్ వాదులుగా కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులకి రామ్కి గారి ద్వారా ఆయన ఫోన్ చేసిన వెంటనే దీని మీద స్పందించి సీఏ గారికి కూడా ఆయన సూచించారు. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే ఈ యొక్క దుండగ కార్యక్రమం పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని కూడా చెప్పినటువంటి కొంత రామకృష్ణ గారు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో వికాస వారి సౌజన్యంతో విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఐఎస్ఐ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి జాబ్ మేళాను ప్రారంభించడం జరిగింది. ఈ జాబ్ మేళా నందు టెక్ మహీంద్రా, అపోలో టైర్స్, ఇసుజు మోటార్స్, సాన్స్పేస్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి 40 కంపెనీలు పాల్గొనడం జరిగింది. ఈ జాబ్ మేళా నందు సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో సుమారుగా 759 మంది సెలెక్ట్ కాబడినారు. వీళ్ళు జనసేన యువ నాయకులు శ్రీ పంతం సందీప్ గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. వీరికి నెలకు 15,000 నుంచి 40,000 వరకు జీతంతో నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ కర్రి పద్మశ్రీ గారు, విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ వి సంధ్య గారు, వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కరణం లక్ష్మణ గారు మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మనము ఈ జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నాము. మొదటిసారిగా మన రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు దాకా జరిగిన జాబ్ మేళాలో దాదాపు 7,200 పైన ఉద్యోగాలు మనం కల్పించడం జరిగింది. మీరు చూస్తే 40 కంపెనీస్, దాదాపు 1,500 ఉద్యోగ అవకాశాలు మనము మీ ముందు ఉంచుతున్నాము. It is up to you to grab this opportunity. We are in a particular stage of development as a country where there is so much opportunity. There are a lot of opportunities around us, but there are very few takers. మనం అనుకుంటున్నాము మనం జాబ్ కొట్టలేకపోతున్నాము అని ఆలోచిస్తున్నాం, కానీ ఆ జాబ్ కావాల్సిన స్కిల్స్ని మనము పెంచుకోవడంలో మనం దృష్టి పెట్టట్లేదు. ఈచ్ వన్ ఆఫ్ యూ హియర్ టు ఫోకస్ ఆన్ దీస్ 2 బేసిక్ థింగ్స్. 1, కమ్యూనికేషన్, సెకండ్ యువర్ స్కిల్. సో వెన్ ఇట్ కమ్స్ టు స్కిల్, ఎర్లియర్ యూ హ్యావ్ టు గో టు ద సెంటర్ టు లెర్న్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్కిల్స్. అందరికీ తెలుసు, అమీర్పేట్ అంటారు. ఐటీ స్కిల్ అంటే అమీర్పేట్లో వెళ్ళి 3 నెలల కోర్స్ చేస్తే మనకి జాబ్ వచ్చేస్తుందని. యూ నీడ్ నాట్ గో టు ఈవెన్ అమీర్పేట్ టుడే. You have so many online learning platforms ఉన్నాయి. Udemy is there, similarly many other platforms are there. దాంట్లో మీరు నేర్చుకోవాలి. మీరు రీల్ చూసే సమయంలో దాన్ని చూస్తే మనకు ఉపయోగం అవుతుంది. సో దయచేసి let us start investing in ourselves. మన స్కిల్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా capable individually, not that you are inferior, somebody is superior girl. Somebody has put in that effort, that's why he is appearing to be better. So if you invest in yourself, if you develop that required skills, definitely you too can do really well. ఇప్పుడు ఈరోజు దాదాపు 1,500 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాను. సో అన్నిట్లో కూడా 2010లో రవిచంద్ర గారు కలెక్టర్గా ఉన్న టైంలో ప్లేస్మెంట్ డివిజన్ స్టార్ట్ చేశాం సార్. 2014-15 టైం నుంచి ప్రైవేట్ ప్లేస్మెంట్లు ఎంటర్ అవ్వడం జరిగింది సార్. ఎంటర్ అవ్వడం జరిగింది సార్. తర్వాత మిశ్రా గారు కలెక్టర్గా ఉన్న టైంలో పరంపరలో ఇప్పటి వరకు సుమారుగా 2 లక్షల వేకెన్సీస్ మనము పిల్లలకి జాబ్ మేళాస్ ద్వారా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనకి ఈ జాబ్ మేళాలతో పిల్లలకి జాబ్ మేళా సీఎం అప్రిషియేషన్ అవార్డు, ఇట్లా రకరకాల అవార్డులు వికాస పొందడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక నెల క్రితం మాకు వికాసాకి స్కాచ్ సిల్వర్ అవార్డు కూడా ప్లేస్ ఎస్టాబ్లిష్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా మనకి ముందుకు వస్తున్నారు సార్. ఈ సంవత్సరం టీసీఎస్ వారు సుమారుగా ఒక 5,000 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా వచ్చే గత 1-2 నెలల్లో కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జాబ్ మేళా కార్యక్రమం వికాస ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన విఎస్ లక్ష్మీ కాలేజ్ వారు ఒక సహకారంతో వాళ్ళు ప్రాంగణంలో జరుగుతుంది.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ వర్యులు పంతం సందీప్ వర్యులు వివిధ ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 పైన ఉద్యోగాలు 40 కంపెనీస్ వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతలకి అవకాశం కల్పించే విధంగా చక్కగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే వర్యులు ఒక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే పలు జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళా ద్వారా ఇప్పటికే దాదాపు 7000 పైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఎలక్ట్రానిక్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఐటీ, ఆటోమొబైల్ ఇలాంటి రంగం నుంచి 10th చదివిన వారి నుంచి బీటెక్ చదివిన వాళ్ళ వరకు ఉద్యోగం కల్పించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో యువతలు అందరూ కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్గా ఈ జాబ్ మేళలో అప్పీర్ అవ్వాల్సిందిగా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వెలమపేట ప్రాంత సమీపంలో వేయించేసి ఉన్న శ్రీ మరిడమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఏప్రిల్ చివరి ఆదివారం నిర్వహించే ఈ ఉత్సవాలు పురస్కరించుకుని ప్రధాన ఆలయం నందు అమ్మవారి ప్రతిమకు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 50,000 మంది భక్తులు అమ్మని దర్శించుకుని పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలను సమర్పించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా పెందుర్తిలోని ప్రధాన కూడలి వద్ద భారీ బాణసంచా కాల్పులు, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరిగింది. అలాగే అమ్మవారి ఘటాలను గ్రామ సంప్రదాయం అనుసారం పురవీధుల్లో మేళతాళాల నడుమ ఘనంగా తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ మేయర్ పిలా శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గొర్ల శ్రీనివాసరావు, వేగి పరమేశ్వరరావు, గొర్ల రామునాయుడులు మాట్లాడుతూ అమ్మవారి విశిష్టతను, ఉత్సవ విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో కనుల పండుగగా అలంకరించారు. వారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల వారికి వారి కుటుంబ సభ్యులు భగవాన్ బాలు అమ్మవారి పండగ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పండగ ఉత్సవాలు జరగడానికి కారణం పండగ భారీగా మేళతాళాలతో ఈరోజు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేల మంది భక్తులు ఎండ కాసిన వెనక్కి లేకుండా అమ్మవారిని దర్శించుకోవాలని క్యూ లైన్లో కాసి మరీ దర్శనం చేసుకుంటున్నారు. మా భక్తులందరికీ అమ్మవారు 20,000 పైన అమ్మవారు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు. రామదేవత పండుగ నిమిత్తం ప్రతి భక్తులు కూడా ఆ అమ్మవారు ఆశిస్తున్నారు. ఈ పండుగలో వ్యక్తులు కాకుండా గ్రామం అంతా చుట్టాల పండుగ జరిపించుకొని పూర్వకెళ్ళించి ఆక్షేపంతో జరుగుతున్న ఈ పండుగ. ఈ పండుగకి సహకరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారు ఎప్పుడు కూడా దేవుళ్ళు ఈ విశాఖపట్నం ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని అందరికీ నమస్కారం. గ్రామదేవత శ్రీ మరిడమాంబ అమ్మవారు పండగ మహోత్సవం ఈరోజు చాలా ఘనంగా జరుగుతుంది. సుమారుగా అమ్మవారిని దర్శించుకోవడానికి 30 నుంచి 40,000 మంది భక్తులు వచ్చి అమ్మవారి దేవుళ్ళు తీసుకుంటున్నారు. పెందుర్తి గ్రామ ప్రజలందరి మీద మరిడమాంబ అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ రమేష్, పీలా గోవింద్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన గ్రామీణ ఉద్యానవనం కార్యక్రమం అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గ్రౌండ్ అభివృద్ధి, వాకింగ్ ట్రాక్, పార్క్ మరియు చింతనిప్పుల అగ్రహారం గ్రామాల్లో కోనేరు అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం మరియు పార్కు, వాకింగ్ ట్రాక్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామ్కి మాట్లాడుతూ మన గ్రామీణ ఉద్యానవనం అనే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వాకింగ్ ట్రాక్, పార్క్, గ్రౌండ్ చేయాలనే ఉద్దేశంతో అనకాపల్లి ఎంపీ నిధులతో అనకాపల్లి మండలం శంకరం గ్రామం మరియు సిహెచ్ఎన్ అగ్రహారం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చదరం నాగేశ్వరరావు, బంటు రవి, గంగుపం జగదీష్, బోండా లక్ష్మీనారాయణ, కోసిరెడ్డి త్రినాథ్, ఆళ్ల శ్రీనివాసరావు, విల్లూరి హరి, పూడి రాజా, గొర్లి ప్రసాద్, కరణ్ నాయుడు, సేనపతి రవి, రొంగలి రామకృష్ణ, నందవరపు సూరిబాబు మరియు శంకరం అగ్రహారం గ్రామం కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా వాకింగ్ ట్రాక్, అలాగే పార్కు, అలాగే గ్రౌండ్ ఉండాలనే సదుద్దేశంతో పెద్దలు కొనతాల రామకృష్ణ గారు మన ఊరు గ్రామీణ ఉద్యానవనం అనే పేరుతో అనకాపల్లి నియోజకవర్గం అంతా కూడా పార్కులకి ప్లాన్ చేసి అంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్రీడాకారులు తయారవ్వాలనే సదుద్దేశంతో, ఆయన ఆలోచనతో ఈరోజు ఈ యొక్క పార్కులు ప్రారంభించడం జరిగింది. దీనికి రామకృష్ణ గారు చేసిన సూచనను వెంటనే స్పందించి ప్రీతమ నాయకులు, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు పర్సనల్గా రామకృష్ణ గారు చేసిన సూచనకు ఆయన ఎంపీ ఫండ్స్ నుండి కూడా కేటాయించడం జరిగినందుకు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కొనతాల రామకృష్ణ గారి సూచనలతో ఈ పార్కులు కూటమి నాయకుల చేత ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా పార్కులు అనేవి అన్ని అభివృద్ధికి నోచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ కలిసి పూర్ణకుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని బహుకరించి వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల సూర్య చక్రధర్రావు, పిఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, ఏఈఓ దామెర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారులు రమణ, పప్పుల రమణ, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి కింద
నగరంలో విశాఖపట్నం హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్రకు పెందుర్తి నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో 150 ద్విచక్ర వాహనాలతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు విశాఖకు ర్యాలీగా వెళ్లారు. స్థానిక నూకాలమ్మ గుడి వద్ద రామునాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా సుజాతనగర్ వేప ఎన్ఏడి మీదుగా బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి కాళీమాత ఆలయానికి హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. మార్గ మధ్యలో హనుమాన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 25వ తారీఖు ఏప్రిల్ నెల హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి సుమారుగా 200 బైకులతో హనుమాన్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ హనుమాన్ శోభాయాత్ర అనేది ఎన్ఏడి మీదుగా మ్యారీడ్ హోటల్ మీదుగా వెళ్ళి అక్కిపాలెం 80 ఫీట్ రోడ్డుగా అక్కడ కాళీమాత టెంపుల్ వరకు, అంటే పార్క్ హోటల్ దగ్గరికి మేము వెళ్ళి పార్క్ చేస్తాము. అక్కడి నుంచి కాళీమాత టెంపుల్ వరకు కూడా నడక ఉంటుంది. బీచ్ రోడ్లో హనుమాన్ శోభయాత్ర అనేది జరుగుతూ ఉంది. హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి హనుమాన్ ర్యాలీ, బైక్ ర్యాలీకి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరణ చూపించడం, ఈరోజు స్వచ్ఛందంగా బైకర్లందరూ కూడా వచ్చి వారి యొక్క హిందుత్వాన్ని, హనుమాన్ మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధల్ని చాటుకున్నారు. భారీ స్థాయిలో మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి 95వ వార్డు మొమ్మన్ దేవుడి గారు మరియు పెందుర్తి రూరల్ అధ్యక్షులు శివ గారు, చిక్కాల సతీష్ గారు, 95వ వార్డు అధ్యక్షులైనటువంటి చిక్కాల సతీష్ గారు మరియు వేపగుండ అధ్యక్షులైనటువంటి రమణ గారు, ఆర్ఎస్ఎస్ మరియు వివిధ క్షేత్రాలందరూ కలిపి ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జై హనుమాన్, జై హనుమాన్. రాజబొమ్మంగి మండలం జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్ నాగార్జున, డాక్టర్ పావని ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీని వైద్య సిబ్బంది నిర్వహించారు. జడ్డంగి 3 రోడ్ల కూడలి వద్ద జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పావని మాట్లాడుతూ మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి పరిసరాల వద్ద పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. నిద్రించే సమయంలో దోమతెరలను వినియోగించాలని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది నాగవాసు, సోమరాజు రెడ్డి, లక్ష్మి, భూముల వెంకటరమణ, శ్యామూల్, పద్దరాజు, రాజబాబు, భవానీ కుమారి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న హైస్కూల్స్ ఎంపిక కార్యక్రమాన్ని బిజ్ హాబ్ గీతం యూనివర్సిటీలు నిర్వహించాయి. 400 పైగా పాఠశాలల్లో స్క్రీనింగ్ నిర్వహించగా టాప్ 10లో పెందుర్తి మండలం ఆదిత్యనగర్లోని యూనిక్ హైస్కూల్ నిలిచింది. ఇటీవల నగరంలోని గీతం యూనివర్సిటీ నందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే గౌతు శిరీషలు యూనిక్ హైస్కూల్ కరెస్పాండెంట్ కోనేటి ఆదినారాయణకు బెస్ట్ స్కూల్ ఇన్నోవేషన్ అవార్డు ప్రదానం చేశారు. ఈ దిశలో స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న కోనేటి ఆదినారాయణ, నానీసార్ దంపతులకు స్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు బారులు తీరి కర్పూర హారతులు అందిస్తూ పూల వర్షంతో దంపతులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారిని శాలువాలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ ఇటువంటి ఉత్తమ అవార్డు రావడం వెనుక తమ పాఠశాల సిబ్బంది కృషి మరవలేనిదని అన్నారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ స్కూల్ అభ్యున్నతికి, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడానికి నానిసార్ చేసిన త్యాగాలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనిక్ ఉపాధ్యాయులు శాంతకుమారి, లక్ష్మీ కళ్యాణి, మహాలక్ష్మి, ఇందిరా, శకుంతల, హరి, రమణ, నాగదేవి, కృష్ణవేణి, ప్రశాంతి, జ్యోతి కుమారి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. చెయ్యాలి అని చెప్పేసి ఆవిడకి కూడా మార్గనిర్దేశం చేయడం జరిగింది. అలాగే అలాంటి ప్యాషన్ ఉండేటువంటి టీచర్లను మాత్రమే నా పాఠశాలలో కూడా నేను జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఖచ్చితమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించడం,
అలాగే ఈరోజు సమాజంలో విద్యార్థులందరికీ కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఈ పాఠశాలలో అటువంటి ఒత్తిడి లేకుండా చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో మేము విద్యను అందిస్తున్నాం. అలాగే ఈ పాఠశాలకి ఈరోజు అవార్డు రావడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. మా పాఠశాల ఖచ్చితంగా గ్రీన్ స్కూల్, దాంట్లో 4.8 రేటింగ్తో పెందుర్తి మండలంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే పొల్యూషన్ ఫ్రీ స్కూల్, దాంట్లో 4.9 రేటింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఈ విధంగా ఎన్నో విషయాలను పరిశీలించి ఈరోజు ఈ అవార్డుని మాకు అందించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు రిసీవ్ చేసుకోవడం వలన నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. ఈ అవార్డుని నా ఉపాధ్యాయులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి కూడా అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ. 17వ శతాబ్దానికి చెందిన మహాయోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాల్లో లోకరీతిని, నైతిక విలువలను పొందుపరిచిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞానం మనల్ని హెచ్చరిస్తే ఆయన జీవితం క్రమశిక్షణతో పరోపకారక జీవితాన్ని ఎలా గడపాలో నేర్పుతుందని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం పేర్కొంది. పోతులూరి 333వ పుణ్య తిథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి దీపారాధనతో పుష్పాంజలి పూజలు నిర్వహించి భక్తులకు కాలజ్ఞానం చదివి వినిపించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ నేటి యువత ఆయన జీవితం నుండి సమానత్వం, నైతిక ప్రవర్తన, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ధ్యానం, నిష్కామ సేవతో ఆత్మ సాక్షాత్కారం పొంది కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా దైవిక లక్షణాలు పొందాలని మంగళహారతులు అందించారు. వారి యొక్క 333వ పుణ్యతిథోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో ఆయన యొక్క ఆరాధన తిథి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున కూడా ఈ వైశాఖ మాసంలో స్వామివారి యొక్క కాలజ్ఞాన ప్రవచనం జరిగింది. ప్రత్యేకించి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినటువంటి విశేషం ఏంటంటే, భవిష్యత్తులో జరగబోయేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయి, అధర్మ మార్గంలో నడవడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క ప్రకృతికి వికృతిగా జరిగేటువంటి ప్రక్రియలలో కృతయుగంలో ఉన్నటువంటి 21 లక్షల సంవత్సరాలు 4 లక్షల కలియుగ సంవత్సరాలుగా తగ్గిపోవడంతో మనిషి యొక్క ఆయు ప్రమాణాన్ని పడిపోవడానికి కూడా ఈ కలియుగంలో మానవుల యొక్క పోకడ కారణమని చెప్పి ఈ కాలజ్ఞానంలో చెప్పబడి ఉన్నటువంటి ప్రపంచ విశేషాలన్నీ కూడా మనకి హెచ్చరికలుగా ఉంటాయి. అదేవిధంగా హరిజనుడైనటువంటి కక్కయ్యను కానీ, ముస్లిం అయినటువంటి ఆ యొక్క సిద్ధయ్యను కానీ శిష్యులుగా, అంటే భక్తి దగ్గర, భగవంతుడి దగ్గర, పూజ దగ్గర కులము మతము ఉండదు. కాబట్టి ప్రకృతి పరమాత్మగా మనం ఆరాధన చేయాలి. ఉత్సవాలు చేయడం, పూజల కార్యక్రమాలు చేయడం, వ్యాపార దృక్పథంతో వాతావరణం వల్ల దేవాలయాలన్నీ కూడా భ్రష్టుపట్టి ఈ సదాచారాలన్నీ కూడా ఆచరణలు లేకుండా తయారయ్యి కలియుగ అంతానికి దారితీస్తాయి. ఆ కలియుగాంతమున వీరభోగ వసంతరాయుడిగా దుష్ట శిక్షణ రక్షణ కోసం తాను అవతరిస్తానని, ఆ జన్మ కోసమే 28 సంవత్సరాల పాటు తపోదీక్ష ఆయన చేసినటువంటి విశేషమని, ఆయన చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నటువంటి విశేషాలు. కాబట్టి ఈ రోజున యువత క్రీడలను ఒక ఫ్యాషన్గా తీసుకుని రాణిస్తే చక్కటి భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని నేడు రాష్ట్ర ప్రభుత్వం యువతను అన్ని రంగాల్లో ముందుండి నడిపించడానికి విశేషంగా కృషి చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్తు తెలిపారు. కాకినాడ జిల్లా తుని రాజా కళాశాల మైదానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని SKSPT సీజన్ 2 ఆధ్వర్యంలో సుమారు నెల రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా జరిగిన మ్యాచ్తో ముగిసింది. AS వారియర్స్ DSF మాస్టర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో AS వారియర్స్ విజేతలుగా నిలిచారు. వీరికి SKSPT వ్యవస్థాపకులు బోడపాటి కాంతం, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా మొదటి బహుమతి విజేతలకు అందజేశారు. వచ్చుకున్నామండి. ఈ సిరీస్ మొత్తంలో బౌలింగ్ లో టోర్నమెంట్ RNRCC నుంచి ఎవరైనా వచ్చి బెస్ట్ బౌలర్ ఆఫ్ టోర్నమెంట్ తీసుకోవాల్సిందే కాబట్టి శివాజీ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చక్రి గారి ద్వారా ఈ కప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ బ్యాట్స్మెన్ ద్వారా
Man of the series R. Tata Babu, DSF Masters versus AS Warriors. బాబు గారిని కామెంటేటర్ అయిన తలుపులు గారిని కోరుతున్నామండి. 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందిగా. సూర్య దిలీప్ ఫ్రమ్ RNRCC 47 రన్స్. రెండవ ప్రైజ్ 50,000. అలాగే అన్ని టీంలు కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నిజంగా ఆంధ్ర క్రికెట్ టీం ఆడిన ప్లేయర్స్ కానీ, రంజీ ప్లేయర్స్ కానీ, చాలా మంది ప్లేయర్స్ ఈ మధ్య IPL లో ఆడుతున్న ప్లేయర్స్ కానీ, వీటిల్లో కూడా అనుభవం కలిగిన ప్లేయర్స్ ఈ గ్రౌండ్ దగ్గర ఆడడం మళ్ళీ SKSPT ప్రీ-కాన్ స్పీచ్ థెరపీ ఫర్ హియరింగ్ అండ్ హ్యాండిక్యాప్డ్. ఇది మా అమ్మగారు మొదట్లో, మా అక్కగారు మరి ఆవిడ డెఫెండ్ అవడం వల్ల ఆవిడ్ని ఏ విధంగా లోక జ్ఞానం అమ్మాయికి తెలియాలి, ఏ విధంగా ఈ యొక్క సొసైటీలో అవయవ లోపం అంటే ఈ లోపం అనేది బయటకు రాకుండా తను అన్ని జయించాలని చెప్పి మా అక్కగారి కోసం ఈ యొక్క సంస్థను స్థాపించి ఎంతో సోషల్ వర్క్ చేశారు మా మదరు. నిజంగా ఆవిడ ప్రత్యేక ధన్యవాదాలు. ఆవిడ ఓపిక అయిపోయింది, తర్వాత ఆర్థిక సహాయం లేక అవన్నీ ఆపేశారు కొంతకాలం. సో తిరిగి దాన్ని ఎలాగైనా నిలబెట్టాలని SKSPT పేరు మీద ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా నిర్విరామంగా 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేశాం. నెక్స్ట్ SKSPT సీజన్ ఇదే సంవత్సరం December 10th స్టార్ట్ చేస్తామండి. SKSPT సీజన్ 3 December 10th ఉంటుంది. ఈసారి ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ మంత్ లోనే ఈ యొక్క టోర్నమెంట్ పెట్టాలని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎండల్లో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. ఈ ఎండల్ని అధిగమించి ఆడాలంటే ప్లేయర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక అన్ని విషయాల్లో కూడా ఆలోచించి December 10వ తేదీ 2026 మరి యొక్క SKSPT సీజన్ 3 టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన AS వారియర్స్ కి, అలాగే రన్నర్స్ అప్ గా నిలిచిన DSF మాస్టర్స్ కి, అలాగే 3rd ప్లేస్ లో నిలబడ్డ RNRCC టీమ్ కి, అలాగే అద్భుతమైన మ్యాచ్లు ఆడారు అలాగే DSF యంగ్స్టర్స్ కానీ మరి 2 టీంలు చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ చీఫ్ గెస్ట్స్. సుమారు 15 రోజుల నుంచి కూడా ఇక్కడ 26 టీముల్ని అందరినీ ఒక చోట చేర్చి ఇంత మంచి వాతావరణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనందరి తరపు నుంచి కూడా శివదత్తుకి అభినందనలు ముందుగా. ఎందువలంటే 26 టీములు సుమారు 300 మంది, ఎంతమంది మొత్తం 300 మంది చిల్లరు ఈ వేదిక దగ్గర తీసుకొచ్చి మరి ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో దూరం నుంచి ఇచ్చేసి ఇక్కడ ఇంత మెగా క్రికెట్ టోర్నమెంట్ని మన తుని టౌన్లో నిర్వహించినందుకు మనందరికీ కూడా గర్వకారణం. ఇంత మంచి కార్యక్రమం చూసారా, ఇందక్కడ చూసాం. నేను కూడా ఎప్పుడు గ్రౌండ్కి వచ్చి ఈ మధ్యకాలంలో మ్యాచ్లు అవి చూడడం చాలా తక్కువ. ఎప్పుడో సుమారు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో క్రికెట్ ఆడేటప్పుడు మళ్ళీ క్రికెట్ మాకు తెలుసు. కానీ ఈరోజు వచ్చి చూస్తే మన తుట్టిపట్నంలో ఇంతమంది క్రీడాభిమానులు ఉన్నారా, ఇంతమంది క్రికెట్ ప్రేమికులు ఉన్నారా అని చెప్పి ఈరోజు నాకు నా కళ్ళుతో నేను చూశాను. ఒక 2 గంటలు ఇక్కడ టైం వెచ్చించి ఇంత మంచి టోర్నమెంట్లు ముందు ముందు కూడా నువ్వు పెట్టాలి తమ్ముడు, ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఇటు ప్రజలే కాదు నీకు ప్రకృతి కూడా సహకరించింది. నువ్వు పెట్టిన మంచి కార్యక్రమం కాబట్టి ఈ 15 రోజుల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు వాతావరణం కూడా నీకు సహకరించిందంటే నీ యందు ఆ భగవంతుడు కూడా నీ ఎల్లవేళ నీకు ఎప్పుడు అందుబాటులో నీకు ఆశీస్సులు ఉంటాయి. మంచి మంచి కార్యక్రమాలు మన తునిపట్నంలో ఇంకా నిర్వహించాలని చెప్పి మా అందరి తరపు నుంచి నీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కరాటే నైపుణ్యం అనేది యువతలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించి స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ తెలిపారు. రమణ జుడాకో కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కోచ్ కోట్ల రమణ స్వీయ పరిరక్షణలో స్థానిక రాజా కళాశాల మైదానంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరాటే కిక్ బాక్సింగ్ శిక్షణ, కరాటే బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ కరాటే బాక్సింగ్ ఎగ్జామ్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిన్నారులకు
బెల్టులను బహుకరించి ప్రోత్సహించారు. అనంతరం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ కుక్కాడపు బాలాజీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు, పాలిక శ్రీను, అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. గొప్పగా జయప్రదం చేసినందుకు మరి మా ఇన్స్టిట్యూట్ తరఫున ప్రత్యేకంగా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజు నుంచి ఇక్కడ కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ స్కూల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ తూని ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇదంతా కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే నాయకులుగా పెద్దలుగా ఉన్న వారి ప్రోత్సాహమే. మరి వారి ప్రోత్సాహం లేనప్పుడు మనం ఏం చేయలేం. మరి మా వెనకాలే ఉండి వెండి తట్టి ఏం చేసినా సరే మరి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే తుని ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ప్రస్తుతం పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని ఇలాంటి ఆటలకి ఎంకరేజ్ చేయడం వలన మానసికంగా శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా మరి మనం విన్నాం సత్యనారాయణ గారు చెప్పేటప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏదో విధమైన బలహీనత, రోగం లేని ఇల్లు లేదు. ఇలాంటి పరిణామాల్లోని మనం నిజంగా ఏదో ఒక స్పోర్ట్స్ ని ఎన్నుకొని నేర్చుకోగలిగితే చాలా మట్టుకి వచ్చే ఆ దీర్ఘకాలపు రోగాలను అరికట్టవచ్చు. అందువల్ల మెయిన్ హెల్త్ అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు పెద్దలు. అందువల్ల ఈ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని ఈ కరాటే లేదా కిక్ బాక్సింగ్ వాటికి ఎంకరేజ్ చేయాలని ప్రజలందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. మరి మరొకసారి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే మేము పిలిచినప్పుడు మరి పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ కోసం చెప్పాలి. ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారంటే కారణం వారి తల్లిదండ్రులే. ఎందుకంటే వారు చక్కగా ఉదయకాలమే నా దగ్గర తీసుకురావడం, విడిచిపెట్టడం, వెళ్ళిపోవడం. నిజంగా తల్లిదండ్రులు ప్రోత్సహించకపోతే ఏ పిల్లలు కూడా కరాటే నేర్చుకోలేరు. మరి నిజంగా నా దగ్గర ఉన్న పేరెంట్స్ అందరూ కూడా చాలా మంచివాళ్ళు. చక్కగా వచ్చి వాళ్ళ పిల్లలు ఎంకరేజ్ చేసి నేర్పించడానికి వారు ఎంతగానో వారిని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు ఉన్నందుకు కూడా వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆరోగ్యం ఈ రోజు ప్రతి ఇంట్లోని చిన్న పిల్లలతో సైతంగా మెడికల్ మందులనే నీళ్ళు లేదు. ఇంకా ఆ అన్నపానీయాలు లేకపోయినా భరిస్తారు కానీ మందులు లేని నీళ్ళు మాత్రం ఎక్కడా లేదు. దీనికి కారణం ఏంటంటే మెయిన్ మన అలవాట్లు. కానీ చెప్పినట్టు పిల్లల్ని ఎంతసేపు చదువు మళ్ళించడం, ఇన్ని పక్కింటోడు మీద మార్కులు తెచ్చుకోవాలా, లేదా స్టేట్ వైడ్ మార్కులు తెచ్చుకోవాలా, జిల్లా వైడ్ మార్కులు తెచ్చుకోవాలని పిల్లల్ని ఊరుతున్నాం తప్ప పిల్లల ఆరోగ్యం మాత్రం ఎవరో పేరెంట్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల ఆరోగ్యంతో పాటు వాళ్ళ భవిష్యత్తులో ఏ రోగాలు బారిన పడకుండా, అదే విధంగా ఆడపిల్లలు మరీ ముఖ్యంగా ఈ రోజు మన మాస్టర్ చెప్పినట్టు ఏ విధమైన ర్యాగింగ్ కానీ ఏ విధమైన చిల్లర గొడవలు ఏది జరిగినా వాళ్ళ ఆత్మరక్షణ కోసం తల్లిదండ్రుల వరకు తీసుకురాకుండా వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆడపిల్లల రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరీ ముఖ్యంగా మన మాస్టర్ రౌండ్ మాస్టర్ చెప్పాల్సిన విషయం ఏంటంటే అనువైజ్ఞమైన మాస్టర్ ఈయన. ఎందుకంటే ఇప్పుడు మన తుల్లో ఉన్న కరాటీ క్లాసులు అన్నింటిలో చాలా మంది మాస్టర్లు అందరూ మన రౌండ్ గా శిష్యులే. కాబట్టి ఇలాంటి అనుభవం ఉన్న నిపుణులు కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఆటల్లో మంచి రాణింపు, కిక్ బాక్సింగ్ లో మంచి మా రాణింపు కూడా తెలుసుకోవడానికి అనుభవమైన రౌండ్ గారు. కాబట్టి ఇంకా మనం కూడా ఇలాంటి మాస్టర్ని అందరినీ మనం ప్రోత్సహించి మన పక్కింటి పిల్లలను కూడా వాళ్ళని కూడా సజెషన్ ఇచ్చి ఈ కరాటే క్లాసులో మనం కూడా జాయిన్ చేయడం బాధ్యతగా మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. పెందుర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. భూ వివాదాలు, రహదారులు, తాగునీరు వంటి అనేక సమస్యలను, అర్జీలను ప్రజలు నేరుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి సమర్పించారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యకు సమయానుకూలంగా పరిష్కారం అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునే వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓపీ పద్మజ, తహసీల్దార్ అరుణ్,
చంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సభవరం మండలంలో ప్రజలతో వెనుకలు తీసుకునే ప్రభుత్వ ఏజీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టాం. మా పీ4 ఆఫీస్ కానీ, మండల ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, లైక్ ఎంఆర్ఓ, ఎంఈఓ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, హౌసింగ్, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని కూడా తీసి దగ్గర 120 వరకు వెనుకలు వచ్చాయి. ఇంకా ప్రజలు కూడా కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం. ఈ పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ప్రభుత్వం చేత గుర్తింపబడుతుంది, ప్రభుత్వం చేత సమాధానం చెప్పబడుతుంది, పరిష్కారం కోసం సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడం కూడా జరుగుతుంది. ఒక కంప్లైంట్ రిపీటెడ్లీ వస్తే ఏ అధికారి అయితే యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. ప్రజాప్రతినిధులు కానీ, మా అధికారులు కానీ మేమంతా కూడా మీ దగ్గరికే వచ్చి మీకు సాయం చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి ఆఫీసుల్లో ప్రజా జనవాణి కార్యక్రమాలు చేస్తూ, మళ్ళీ నియోజకవర్గాల్లో కూడా అంత దూరం ఎవరూ రాలేరు కాబట్టి కొంతమంది నియోజకవర్గాల వారికి కూడా చేస్తూ ప్రజలకి సేవలు విస్తరించే విధంగా, అందరికీ అందే విధంగా చేస్తున్న కార్యక్రమమే ఈ కార్యక్రమం. మరి మా అధికారులు అందరికీ కూడా ఉదయం మాట్లాడా, ఈ మీటింగ్ కూర్చునే ముందు, వెనక తీసుకునే ముందు, ఏ కంప్లైంట్ కూడా మీ దగ్గర నెల తరబడి పెట్టుకోవద్దండి, వచ్చిన వెంటనే పరిష్కారం చూపించమని కూడా మా అధికారులు కోరటం జరిగింది. అధికారులు కష్టపడతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కొన్ని పరిష్కారానికి నోచుకొని కూడా కొన్ని ఉంటాయి, వాటికే కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఎలా క్లోజ్ చేయాలి, ఎలా క్లయింట్ని సాటిస్ఫై చేయాలి అనేది కూడా మా వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇది న్యాయమైన కార్యక్రమం అండి, అందరికీ న్యాయం చేయడం కోసం పెట్టిన కార్యక్రమం. దీనికి పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు అనే సంబంధం లేదు. ఎవరైనా వచ్చి ప్రభుత్వ పరంగా అయ్యే పనులు ఎక్కడ వారికి న్యాయం జరగకపోయినా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. కార్యక్రమాలకు టైం బాండ్ పెట్టలేదు. ఒక రెవెన్యూ సమస్య ఉంది, కోర్టుకు వెళ్ళుద్ది, ఎంఆర్ఓ గారు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు ఏం చేయలేము, అది కోర్టులో పరిష్కారం అయ్యే వరకు. అంటే చాలా సమస్యలు అయితే ఇక్కడ పరిష్కరించేవి. చాలామంది రెవెన్యూ రిలేటెడ్, పోలీసు రిలేటెడ్, గ్రామాల్లో వసతులు, ఇలాంటి సమస్యల మీద ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉందో మా దగ్గర ఏజీఎల్ కనెక్షన్, రైతు వారి ఏజీఎల్ కనెక్షన్లు ఇమ్మని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. మొన్న కూడా డీడీఆర్సీ మీటింగ్లో ఏజీఎల్ కనెక్షన్ అన్నీ ఇచ్చేస్తున్నాం, ఒకటి కూడా పెండింగ్ లేదని మా అనకాపల్లి ఎస్సీ గారు చెప్తే మేము అందరూ తీవ్రంగా ఖండించి, ఇది అబద్ధం, చాలా పెండింగ్ ఉన్నాయంటే లేదండి అని చెప్పి వారు చెప్పారు. మరి ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలోనే ఎన్నో కంప్లైంట్లు, ఎన్నో అర్జీలు, ఏజీఎల్ ఇంకా ఇవ్వలేదు, ఏజీఎల్ పెట్టుకున్నాం ఇంతకాలం అంటే. నేను ఒకటే చెప్తున్నాను, ఏ డిపార్ట్మెంట్ అన్న కోఆర్డినేషన్ ముఖ్యం. ఇవన్నీ కూడా మీరు మొన్న మాట్లాడింది ఎలక్ట్రికల్ వాళ్ళకి నేను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా. 0 పెండింగ్ అన్నారు కాబట్టి ఈ రోజు కన్నా మీరు వచ్చినవి కానీ, పాతవి కానీ అన్నీ పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వ పరంగా ఏదో కష్టపడి ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తా ఉన్నారు, నేను తెస్తా ఉన్నా. మా అధికారులకు కూడా నేను చేసే మనవి ఉంటే, ఇక్కడ వచ్చిన దానిలో ఎక్కువ ఇంటర్నల్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ, సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీద తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా బోర్డు వచ్చాయి. వాటిని అన్నింటినీ అడ్రస్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మరి మా ఎంఆర్ఓ గారిని కూడా కోరుతా ఉన్నాను, కొత్తగా వచ్చారు. రెవెన్యూ పరంగా సభవరంలో అనేక కంప్లైంట్లు ఉన్నాయి. మీరు రేపటి నుంచి మీరు అదే పనిగా పెట్టుకుని ఆక్రమణలు కానీ, ఆ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ని కానీ అడ్రస్ చేయాలని చెప్పి కూడా మా ఎంఆర్ఓ గారిని కోరటం జరిగింది. తప్పకుండా
మీడియా కూడా చాలామందిని అవేర్నెస్లో పెడుతుంది, మీ ద్వారా కూడా చాలామంది లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క చిత్తశుద్ధిని మీ ప్రజల్లో తెలియజేసి ఇది మేము వారానికి 10 రోజులకు మళ్ళీ తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలు వాడుకోవాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తాం. అనకాపల్లి జిల్లా యలమంచిలిపట్నం అల్లూరి సీతారామరాజు కాలనీలో యలమంచిలి అడిషనల్ జ్యుడిషియల్ జడ్జి కె రమేష్ ఈయనకు జేవి రమణ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన కార్యక్రమం చేపట్టారు. కాలనీకి విచ్చేసిన ఆయనకి కాలనీ మహిళలు స్వాగతం పలికారు. అందరూ చెట్లు నాటాలి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. నాటడంతో పాటు వాటి సంరక్షణ కూడా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సన్యాసిరావు మాస్టారు, స్థానిక మహిళలు, యువతులు పాల్గొన్నారు. మన్యంలో సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 176 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ పెట్టుబడి ప్రపంచీకరణ ఎప్పుడైతే వేగం పుంజుకుంటుందో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. దేశంలోని గుత్త పెట్టుబడిదారీ వరం అంతర్జాతీయ పెట్టుబడులతో మమేకమైంది. అంతవరకు అనుసరిస్తూ వచ్చిన అభివృద్ధి క్రమానికి నీలొదిలింది. సమాజంలోని వృత్తి నిపుణులు, బ్యూరోక్రాట్లు తమ బిడ్డలు సంపన్న పెట్టుబడి దేశాల్లో స్థిరపడాలని బలంగా కోరుకున్నారు. ఆ విధంగా సామాజికవాద వ్యతిరేకత ఉద్యమంలో భాగంగా రూపొందిన బహుళ వర్గ ఐక్య సంఘటన జాతీయోద్యమ స్ఫూర్తి నయా ఉదారవాదం తాకిడికి బాటలు వారిందన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి జైభీం, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్ శామ్యూల్, సింహాచలం విలియం, షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడి ప్రపంచీకరణ ఎప్పుడైతే వేగం పుంజుకుందో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. దేశంలోని గొప్ప పెట్టుబడిదారీ వర్గం అంతర్జాతీయ పెట్టుబడితో మమేకం అయింది. అంతవరకు అనుసరిస్తూ వచ్చిన అభివృద్ధి క్రమానికి నీళ్లొదిలింది. సమాజంలోని వృత్తి నిపుణులు, బ్యూరోక్రాట్లు తమ బిడ్డలు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో స్థిరపడాలని బలంగా కోరుకున్నారు. అందుచేత వారంతా నయా ఉదారవాద వ్యవస్థలకు గట్టి మద్దతుదారులుగా నిలిచారు. భూస్వామ్య వర్గాలు సైతం నయా ఉదారవాద వ్యవస్థలోనే తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధపడ్డాయి. ఈ తరగతులన్నీ కలిసి కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, చిన్న ఉత్పత్తిదారులకు, చిన్న జీతగాళ్లకు వ్యతిరేకంగా బలంగా నిలిచాయి. ఆ విధంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రూపొందిన బహుళ వర్గ ఐక్య సంఘటన జాతీయోద్యమ స్ఫూర్తి నయా ఉదారవాదం తాకిడికి బేటలు వారింది. అందుచేత పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నవరం దగ్గర జరుగుతున్న ప్రధాన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు. అనకాపల్లిలో ఉద్రిక్తత. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.